చేసి పాగల్ ప్రపంచమంతా చూపుతోంది కొత్త కొత్తగా నేల మీద నుంచి ఆకాశమంచు దాకా ఈ వాన చినుకులన్నీ నిచ్చెనెక్కినట్టుగా Invite our Jabardast judges. Please put your hands together for my lovely angel Roja garu. Kumpu kumari kantakosari adigestunnave atadidare ranchaku kori ninne kori ekkella mandi ekkinche farari lopanta tirigi ni munde frekesanu petto nachavani I said le karigi I love you chepesa chala ipoke nuvu breaking you say bachavan mega 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 meter duve naku lucky batter kodetava poster Welcome comedy ka Shahenshah Nagababu garu. Masulo veede pedda masugadu lero Masulo veede mahanattu gadu lero Kelgottu gettu gadu ఇప్పుడు హిలేరియస్ కామెడీతో హల్చల్ చేయడానికి వచ్చేస్తున్నాడు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్. తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా డాన్ నా పేరు చెప్పి తడా పుట్టిస్తా డాన్ బచా డాన్ గో అయిపోయిందా? డాన్స్ బాగా చేశారా? డీజే ప్రోగ్రామ్కి వెళ్తారా అమ్మా? వాడితే గులాబ్ జామ్ అయిపోద్ది ఒక్కొక్కరికి. ఏమనుకుంటున్నారు? డాన్ అంటే ఎలా ఉంటాడు, భయం అంటే ఎలా ఉంటది, ఈ తెలియవద్ద ఆడియన్స్ కి. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకండి, తిత్తి తీస్తా. తమ్ముడు ముందుకు వచ్చాను, ఇప్పుడు సాంగ్ చేసుకోమ్మా. అన్నా నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదన్న. అక్కడ తెలుస్తుంది, బయటికి చెప్పవసరం లేదు, పద. అన్నా ఆశీర్వదించన్నా. ఏంట్రా ఇది? అన్నా రక్త తిలకమన్నా. అమ్మో నీ అభిమానం. అబ్బా తల్లి వెళ్ళాన్ని తీసుకురండి. డాన్ అంటే వెటకారంగా ఉందా నీకు? డాన్ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావు, పార్కు దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావు, దూరంగా ఉంటావు. ఆ నారాయణ గారి కాల్ తీసుకొచ్చామని చెప్పాను, తెచ్చారా? అన్నా తెచ్చానన్నా. 10 లక్షలకి 10 రూపాయలు తక్కువ ఇచ్చాడు, లెక్కే ఎట్టుకోనన్నాడు, లెగ్ ఇచ్చేసుకున్నాడు. అన్నా 10 రూపాయలు పంపించేశాడన్నా. ఆ లెగ్గాడికి పంపించేయండి. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, నన్ను ఏం చేయొద్దన్నా. అది ముందే చూసుకోవాలి. ఎక్కడికి వచ్చాక కాలు నా ప్యాంట్ రా. అలా నన్ను ఏం చేయొద్దన్నా, ప్లీజ్ అన్న. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా ఇన్ని? అవును, మా వాళ్ళు ఎంత అడిగారు? 30 లక్షలు అడిగారన్నా. ఇచ్చేస్తే అయిపోతుంది కదరా, ఎందుకు టైం వేస్ట్? అంత ఇచ్చుకోలేనన్నా. అమ్మా అంత ఇచ్చుకోలేవు అన్న, అంత ఇచ్చుకోలేవు. ఇచ్చుకోలేను నాకు చెప్తా. కత్తి ఎందుకురా? కత్తి దించితే గానీ, దించితే గానీ నీకు ఆ డబ్బులు ఇవ్వు. ఆ పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి, వచ్చి స్టవ్ కట్టండి. పాలు నీకు 10 నిమిషాల ఆయుష్ను పెంచారా? ఇప్పుడే వస్తా. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? అన్నా భూమి
ఓహో డబ్బు ఇచ్చుకోలేవు. భూమి ఎన్ని ఎకరాలు ఉందమ్మా? 30 ఎకరాలు ఉందన్నా. 30 ఎకరాలు ఉందంటారా తమ్ముడికి? ఓ పని చేయి, 25 ఎకరాలు మా పేరుని రాసి 5 నువ్వు ఉంచుకో. నేను ఇచ్చుకోలేనంతా. సర్లే 28 మా పేరుని రాసి 2 నువ్వు ఉంచుకో. అన్న ఏం మాట్లాడతారన్నా? ఒక్కటి నువ్వు ఉంచుకుని 29 మా పేరుని రాయి. అన్నా ఒరే అంత మట్టిరా, మట్టి 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 ఏం చేసుకుంటావు? నువ్వేం చేసుకుంటావు అన్నా? పిసుక్కుని బొమ్మలు చేసుకుని తట్టలో పెట్టుకుని బొమ్మలే. బొమ్మ ఎంత? నువ్వేంటి అంత ఇన్వాల్వ్ అయిపోతున్నావు? ఇలా వెనక్కి అన్నా చేపిస్తా. అంత ఇచ్చుకోలేనన్నా ప్లీజ్ అన్న. పోనీ ఎంత ఇస్తావు? నేను 10 లక్షలు ఇచ్చుకోగలన్నా. ఎంత ఇవ్వాలో నువ్వే డిసైడ్ చేస్తావా? లాభం లేదురా, కత్తి దిగాల్సిందే ఇక్కడ. అన్నా ఏమండి బాత్రూమ్ కంపు కొడుతుంది, పినాలేసి కడగండి. తమ్ముడు ఈ పరిస్థితి ఏంటంట? చైరీరా అన్న బయట డాను, ఇంట్లో ప్యూను. కటౌట్ చూసినప్పుడు అనుకున్నాను నేను, ఇప్పుడు రాని అనుకున్నది. అలాగే ఏమైనా పని ఉంటే పిలుస్తుండే వచ్చేస్తాంట. ఏంట్రా ఏమంటున్నాడు? ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాడు. చాలా అన్న. రే డబ్బులు ఎంత ఇస్తావు చెప్పరా? 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు ఏంటి? 5 లక్షలు ఇస్తా. 5 లక్షలు ఏంట్రా? లక్ష ఇస్తానయ్యా. లక్ష ఏంటి? 30,000 ఇస్తా. ఇప్పుడు ఇస్తావు అన్న అంత మాట నిజం ఏంటన్నా? వీడు మాటికి దిగజారిపోతున్నాడు, అందుకే అక్కడ లాక్ చేశాను. 30,000 ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం ఏంటి? తర్వాత గుర్తొచ్చినప్పుడు ఇస్తానా? ఇలాంటి ఏం కుదరవమ్మా, ఎందుకంటే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చుకోవాలి. రేపు పొద్దున హౌస్ ఓనర్ వచ్చి రెంట్ కూడా అడుగుతాడు. నా మాట నీ ఇచ్చే ఎప్పుడు ఇస్తావు చెప్పు నువ్వు. అవి కూడా ఇచ్చుకొని ఏమి ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా నువ్వు? ఎవరితో? డాన్ తో పెట్టుకుంటున్నావు. ఇక లాభం లేదురా, ఎంత దాకా వచ్చాక కత్తి దించేయాల్సిందే. అబ్బా అందుకో కత్తి. ఏమండి పిల్లాడు ట్రూకెళ్ళాడు, వచ్చి కడగండి. అన్నా మొత్తం కడిగేశావా? తప్పదు కదా భయ్యా, ఫ్యామిలీస్ అన్నాక ఈడేడు వెళ్ళిపోయాడా? రే మీ ఇంట్లో పాత పేపర్లేనా కొత్త పేపర్లు వేయించుకోరా? నువ్వు డాన్ దగ్గర మాట్లాడుతున్నావు. కాపాడన్నా, నువ్వే కాపాడన్నా. డాన్ ఆడు కాదు, నేను ఇక్కడ డైర్లు అమ్ముకునే వాళ్ళకు ఉన్నావు, నువ్వు డాన్ ఏంటన్నా? రాయిలు అమ్ముకున్న ఉంటే ఏంటి? డాన్ ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పు. మా ఆవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నానన్నా, దాని బారి నుండి ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలన్నా. తమ్ముడు వద్దమ్మా, తప్పు తమ్ముడు. పరాయి మగవాళ్ళ కష్టాలను కామెడీగా చూడకూడదు తమ్ముడు. నేను ఆడి కష్టాలు చూడలేదు, నీ కష్టాలు చూస్తున్నా. నేను మర్డర్ స్కెచ్ గీస్తున్నాను. ఒక ఆదివారం మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమే సినిమాకి వెళ్దామా అని అడుగు. మీ ఆవిడ పౌడర్ రాసుకుని చెంగు గెంతుకుని వచ్చేస్తుంది. సినిమా అవుతుండగా సాంగ్ మధ్యలో బాత్రూమ్కి వెళ్తాను, బయటికి రా. అదే టైంలో నేను థియేటర్లతో మాట్లాడి సౌండ్ పెంచేస్తా. మీ ఆవిడని లేపేస్తా. పక్క సీటోడికి కూడా తెలియదు. ఒకవేళ సినిమాకి రానంటే? నీకెందుకురా? సినిమాకి రానంటే ఇక్కడ అయితే ఏంటి బొక్క? ఏమండి ఆకూరలు వాళ్ళు వచ్చాడు, 2 రూపాయల కరేపా పట్టుకురండి. తమ్ముడు ఇక్కడే ఉండు, వచ్చేస్తాను. వస్తున్నాను తెస్తున్నాను ఉండు. నువ్వు కూడా బేబత్సంగా ఆడేసుకో, ఆడి వల్ల నీకు ఏమవుతుంది వచ్చాడు. తమ్ముడు రోజు అసలు బాగోలేదు తమ్ముడు, ఆకుకూరలు రేట్లు బాగా పెంచారు. మరి నువ్వు డాన్ అని అడిగి చెప్పబోయావా? అబ్బాయి మనకు పెద్దగా ఇష్టం లేదు తమ్ముడు. డాన్ అంటాడు భయపడిపోయి డబ్బులు ఇవ్వడం మానేస్తాడు. అందుకే మన కొద్దిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. తమ్ముడు మాట్లాడుతున్నాను కదా తమ్ముడు, నీ గురించే మాట్లాడుతున్నా. నాకు అర్థమైంది, మీరిద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. నేను ఎవడు అనుకుంటున్నారా? ఒరే ఫస్ట్ నుంచి చూస్తున్నాను రా, ఆ కంటు మీద ఘాటేటి? ఏం లేదన్నా, ఊదినమ్మ కొడితే వెళ్ళి కత్తిపేట మీద పడ్డాడు. టైం బాగోలేదు కానీ నిద్ర వెళ్ళిపోండి అమ్మా. సెటిల్మెంట్ రేపు చేద్దాం, వెళ్ళిపోండి తమ్ముడు. అరే జీతాలు ఈ వారానికి నువ్వు సోడాకాయలు అమ్ముకొని బతుకు. నీకంటే మా ఆవిడే బెటర్ కదా, అనవసరం నీ దగ్గరికి వచ్చాను. ఏమండి రండి పురుగులేద్దాం. ఇంట్లోనే సెటిల్మెంట్లు చేసుకునేవాడికి బయట సెటిల్మెంట్లు కూడా ఎందుకంటే
డాను అంట డాను. నూనె మరిగిపోతుంది ఇక్కడ. నాకు రక్తం మరిగిపోతుంది ఇక్కడ. వస్తాను వెళ్ళి పునుకులు వేసుకోవాలి. రోజా గారు. రాఘవ ఎప్పుడు నాకు నచ్చుతుంది, ఇన్నోసెంట్ ఫేస్ తో బాగుంది. నాగబాబు గారు. గుడ్ స్కెచ్, నైస్. ఎప్పుడు తన్ని తాను మేధావి మేధావి అని చెప్పుకుంటూ తిరిగే మన రచ్చ రవికి ఓ పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఆ ప్రాబ్లం కి కారణం రోజా గారు మీరే అంటున్నాడు. మరి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with his team. సంసారం ఒక చదరంగం. వెల్కమ్ టు రైలు రైలు మధ్యలో మనిషి. నమస్కారం అండి, నా పేరు బబిత. ఈ రోజు ఒక కొత్త సమస్యతో నేను మీ ముందుకు వచ్చాను. నేను మేధావిని అని ప్రపంచాన్ని ఒప్పించడానికి ఆరాటపడుతున్న ఒక వ్యక్తి. తొక్కేం కాదు, నువ్వు మేధావి కాదురా పిచ్చివాడివి అని సవాల్ విసురుతున్న ఒక మహిళా శక్తి. ఈ వార్లో ఈ రోజు మొదటిగా వస్తున్నాడు మన మేధావి రచ్చ రవి. ప్లీజ్ వెల్కమ్ టు హిమ్. ఇప్పుడు ఈ రచ్చ రవికి సవాల్గా ఒక మహిళా శక్తి రోజా మేడం గారు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ టు హర్. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా. హాయ్. ఎంత ఆనందం చూడు ఇక్కడ. నేను ఎప్పుడు ఇలాంటి షోకి ఇలా వస్తానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగో ఈ దరిద్రుడు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వీళ్ళ సమస్యని పరీక్షించడానికి సౌందర్య లహరి మన ముందుకు వస్తుంది. ప్లీజ్ వెల్కమ్ టు హర్. ఈ రోజు వాదించబోయే కేసు ఏంటంటే రచ్చ రవి గారిది రోజా గారిది. చెప్పండి రవి గారు, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, ప్రపంచం మొత్తం రచ్చరవి మేధావని సెకండ్ ఇచ్చి చెప్తాంది. ఈ ఒక్క మేడం మాత్రమే నువ్వు పిచ్చిరవి అంటుంది. నాకు దానికి రీజన్ కావాలి. ఇప్పుడు తెలుసుకోవడానికి రైలు రైలు మధ్యలో మనిషి అనే ప్రోగ్రాంకి వచ్చిన. చెప్పండి మేడం, ఆయన చెప్పిన దానిపైన మీ స్పందన ఏంటి? చూడండి మేడం, నాలుక పెడుతుంది, అటు ఇష్యూని పక్క పంపిస్తుంది. ఇప్పుడు రీజన్ కావాలి నాకు. అరే నిజంగా అతను మేధావి అయితే మేధావని నేను ఒప్పుకుంటాను కదా. వాట్ ఈస్ దిస్? నేను మేధావిని కదా మేడం, నేను మేధావిని కదా, నేను మేధావిని కదా. పళ్ళు రాలిపోతా బ్లడీ ఇడియట్. చీరేస్తా పిచ్చి పిచ్చి భాషలైకు. మేడం, మొగోళ్ళం కొట్టండి, మేధావులం కొట్టండి చెప్తాను. మేడం గారు, రోజా గారు, రోజా గారు ఆగండి. బబిత గారు, నేనే వాయిస్ లో మాట్లాడుతున్నా, వాడేం మాట్లాడుతున్నాడు? బ్లడీ ఇడియట్, తొక్కు పడేస్తా. రోజా మేడం, ప్లీజ్ మేడం, ఈ రచ్చరవి మేధావి అని ఒప్పుకుంటే ఏమవుతుందని మీరు ఆ మాట అనట్లేదు. ఎందుకు ప్రాబ్లం మీకు? అది ప్రాబ్లం ఉందండి. నేను అబద్ధాన్ని సమర్థించను. ఏది అబద్ధం? నేను మేధావి అనుకోవడం అబద్ధమా? నేను అబద్ధమా? ఆపండి మేడం, ఆపండి మేడం, నేను ఫస్ట్ ఆపండి మేడం, ఆపండి మేడం, చంపుతామే. రోజా గారు ప్లీజ్, మీరు లేస్తేనే నాకు భయం వేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. ఇక్కడ రోజా, పళ్ళు రాలిపోతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మొన్న మా వాడు అనసూయ క్లాస్కి వెళ్తే క్లాస్ లో టీచర్ అన్నారట, ఒరే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావంటే నేను మేధావి రవి అంత అవుతానన్నాడట. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషము. ఇప్పుడు నువ్వు మేధావి మేధావి అంటున్నావు కదా రవి, మేధావి అని నిరూపించుకోవడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర? ఒక్కసారి అవతలకు రా, చెప్పుతో కొడతా. మేడం, అవతలకు వస్తే సూర్యుడు, చంద్రుడు, పూలు, నీరు, మంట మేడం 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 నేను చెప్తాను. ఎందుకురా ఓవర్ చేస్తావు? అవన్నీ మాట్లాడతాయా? మనుషులతో మాట్లాడే. నేను మేధావి, నాతో పంచభూతాలు మాట్లాడతాయి. అవి మాట్లాడతాయి. రాత్రిపూట
చుక్కల దగ్గరకు వచ్చి రవి నువ్వు మేధావి అంటాను. దేవుడా వీడిని తొందరగా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఒక్క నిమిషం మేడం, ప్లీజ్ మేడం, కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు రచ్చరవిని బలపరచడానికి అతని తరపున వాదించడానికి ఇంకొక వ్యక్తి వస్తున్నాడండి. అతను ఎవరో కాదు, అప్పారావు. ప్లీజ్ వెల్కమ్. మీకు నమస్కారం పెడతాను. వచ్చాడంటే ఇంకా వదినా 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 అంటాడు. లేదు మేడం, ఈ షోకి అతని తరపున వాదించడానికి ఎవరు ఆయనే ఉన్నాడు. అప్పారావు గారిని పిలవాలి. నమస్తే VADINA వదినా. ఏంటండి మాట్లాడితే మాటకో వదిన, ముందో వదిన వెనకాల వదిన పెడతారేంటండి? బవిత మొన్న ఒక ఎపిసోడ్ చేశాడు. ఆ ఎపిసోడ్ లో లేడీ గెటప్ వేసాడట. ఆ గెటప్ నేను చూసి తెల్లవారు లేచి అబ్బా చందమామలాగా ఉన్నామని చెప్పి దిష్టి తీసి బయటికి వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టానట. ఏంటి అప్పారావు గారు, మీకు నమస్కారం. ఊరుకోండి, అది అదృష్టంగా భావించొద్దునా. ప్లీజ్ అండి అప్పారావు గారు మీరు కూర్చోండి. ఇప్పుడు మన రచ్చరవి గారి భార్య ఫోన్ లో లైన్ లో ఉందండి. మరి ఆవిడ మేధావి అని చెబుతుందో మేత ఆవని చెబుతుందో విందామా? హలో. ఎవరు చెప్పారు మేడం ఆయన మేధావి కాదని? ఆయన మీకేం తెలుసు మేడం ఆయన మేధావితనం? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన మేధావి 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 మేడం. మీ ఆవిడ్ని ఏం మౌల్డ్ చేసేవారా? బ్రహ్మాండమైన డ్రామాటిక్ గా చెప్పేసింది అంతాను. నీకు డ్రామా కనపడుతుందా మేడం? ప్రేమ కనపడుతుంది నాకు. సరే, రచ్చరవి మేధావి అని నిరూపించుకోవడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఉన్నాయి. అన్ని చెప్తా. ఈ రోజున రాష్ట్రాలు, 2 రాష్ట్రాలలో యూత్ నాకు ఉద్యోగాలు వద్దు, ఎగ్జామ్లు వద్దు అంటున్నాడు. గుళ్ళు గోపురాలు నదులు తిరిగి ఏం మొక్కుతున్నాడో ప్రతి మగాడు, ప్రతి యువకుడు చూడండి మేడం. కాదురా, నువ్వు పుష్కరాలకు వచ్చి యాత్రికులు కూడా వదలవా? 2 రాష్ట్రాలను ఆడపడుచులు ఆడబిడ్డలు అన్నా మాకు పెళ్లిళ్ళు కూడా వద్దు, మాకొకటే నువ్వు మేధావని రోజా గారు ఒప్పుకోవాలి. నా ఆడబిడ్డలది ఒక్కసారి చూడండి. అది కాదు మేడం, నా దేవుడు, నా నవ్వుల నా రాజు, ఒక్కసారి ప్లే చేయి. నువ్వు కూర్చో అప్పారావు. నాగబాబు సార్ నా గురించి ప్రేమతో మేధావి నేను ఒప్పుకున్నాను. అరే నేను చెప్తున్నాను ఇప్పుడు నువ్వు మేధావిరా. చూడు, మీ పక్క సీటు కూడా ఒప్పుకున్నది, మీరెందుకు ఒప్పుకోరు? ఒప్పుకోరని అడుగుతానా? ఒప్పుకో రోజా. రోజా గారు ఏది ఏమైనా అస్సలు ఒప్పుకోకూడదు మీరు. నేను ఎలా ఒప్పుకుంటాను అనసూయ? మరి అదే ఆ మెంటల్ గార్డ్ గురించి తెలిసి కూడా ఒప్పుకుంటానా? నాగబాబు సార్ ఒప్పుకున్నారు, యూత్ ఒప్పుకున్నారు, ఆటో డ్రైవర్లు, సినిమా యాక్టర్లు. మీకు అబద్ధం ఎందుకు సార్? యూసుఫ్ కూడా రేషన్ కార్డులు వాపస్ ఇస్తాను. ఎందుకు అంటే నువ్వు మేధావే కానప్పుడు మాకు రేషన్ ఎందుకన్నా? ఇంతవరకు బుర్ర కాదు మేడం, కళ్ళు కూడా చూపించుకోరా. ప్రళయాలు ఎందుకు వస్తానే తెలుసా? మేఘాలు ఏడుస్తే హైదరాబాద్ లో సముద్రం వచ్చింది. రచ్చరవి మేధావిరా అని. ఆవిడ కోపం వచ్చిందంటే ఇప్పుడు కొడుతుంది. నేను కొట్టను, చంపేస్తా. న్యాయం అడిగితే చంపేస్తారా? ఏంట్రా న్యాయం? అమ్మ మీరు మంచోళ్ళమ్మా. ఉగాండా కూడా వెళ్ళిపోయావా? ఆఫ్రికా జంతువుల దగ్గర కూడా వెళ్ళిపోరా, అక్కడ కూడా మేధావి మేధావి నేర్పించు. రచ్చరవి గారు కాంప్రమైజ్ చేసి. నేను కాంప్రమైజ్ చేస్తానయ్యా, నువ్వు కూర్చో. మీకు నమస్కారం, కూర్చోండి. రోజా గారు నా మాట వింటారా? మీరు అన్ని తెలిసిన దేవత. పసిపిల్లడు మారం చేస్తే మనం ఏం చేస్తాం? చాక్లెట్ ఇచ్చి ఉరుకోబెడతాం. అలాంటిది మన ముందు, మన కళ్ళ ముందు పెరిగిన మన బిడ్డలాంటోడు. బిడ్డలాంటోడండి, కన్న బిడ్డను కాదా? చెప్పు మనం. ఒక్కసారి మేధావి అనొచ్చు కదా. అయ్యో రోజా గారు,
ఎన్నో మలుపులు తిరిగిన ఈ సమస్యకి ఈ రోజు ఒక ముగింపు ఇవ్వబోతున్నాం. అవును రోజా గారు, ఇన్ని వీడియోస్, ఇన్ని దేశాలు నా మేధావి రవిని మేధావి మేధావి అంటే నేను ఒక్కదాన్నే మేధావి అనటం లేదు నాన్న రవి. నేను ఇప్పుడు చెప్తున్నాను, మేధావి రవి, రచ్చ రవి. మేడం మీరు ఒప్పుకున్నట్టే. నాన్న రవి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడితే ఎవరు ఒప్పుకోర్రా. అమ్మా ఒకసారి పిలువ అమ్మా. ఇక్కడ కాదురా, రియల్ అమ్మని అడగరా. నన్ను అడిగితే అక్కడ అడిగినట్టే. అక్కడ అడిగితే నన్ను అడిగినట్టే. నేను ఒక డమ్మీని రా. వదినా ప్లీజ్ వదినా, ఒప్పుకో వదినా. గారు మీరు పక్కన కూర్చోండి. మేధావని ఒక్కసారి ఒప్పుకో. ఇప్పుడు దాకా ప్రపంచానికి కూడా చెప్పిందయ్యా. చెప్పింది ఒక్కసారి చెప్పు. అక్కడ చెప్పించుకో అని చెప్తుంది. బాబు గారు ఎంతో మెచ్చి దత్తత తీసుకున్న నా కుమారుడు రచ్చ రవి ఈ రోజు నుంచి ప్రపంచంలో మేధావి రవి అని ఈ క్వీన్ రోజా చెప్తుంది. ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? ఒరే నీలాంటి మూర్ఖుణ్ణి మేధావి అన్నానంటే నిజంగా ఆడవాళ్లే గొప్పరా. వెళ్ళు అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టు. అమ్మా మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? చిచ్చి మరి ఇంత ఇంత రచ్చ రవికి పిచ్చి పాకుర్లో పట్టింది. అబ్బే రోజా గారు ఏమంటారు? తొండ ముదిరితే ఊసరి వెళ్ళి అవుతుందంట. మరి రవికి పిచ్చి ముదిరితే ఏమవుతాడో అర్థం కావట్లేదు పాపం. టాబ్లెట్లు వాడుతున్నావా? కానీ చాలా బాగుంది. నాకు ఇక్కడ 2 క్యారెక్టర్లు బాగా నచ్చాయి. ఒకటి నా క్యారెక్టర్, ఇక్కడైతే అప్పి క్యారెక్టర్ ఎవరో గానీ సూపర్బ్. అసలు వాయిస్ గానీ చాలా బాగుంది. రవి నాగబాబు గారు, అప్పారావు గారు మీకు మేకప్ మీ కాస్ట్యూమ్ డిజైన్ చేసింది ఎవరు? కానీ బాగా నాకు రోజా నీ గెటప్ చూడగా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. బాగా చేశారు. అయినా కూడా రోజా ఒప్పుకోవట్లేదురా, ఎప్పటికీ ఒప్పుకోలే. నీ కర్మ అంతే. బట్ చాలా బాగా చేశారు. ఫుల్ గా ఎంటర్టైన్ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ రా. ఇప్పుడు 5 నిమిషాల్లో షాపింగ్ పూర్తి చేస్తాను అన్న ఆడాళ్ళని, 5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను అన్న మగాళ్ళని అస్సలు నమ్మొద్దు అంటున్నాడు మన ఆది. ఇలా ఎందుకు అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. శాంతి, ఇప్పుడు నేను లైవ్ లో శ్రేయ ఘోషే పాట వినాలని ఉంది. ఇప్పుడు ఆవిడ ఎక్కడొస్తుందండి? ఏ నువ్వు పాడితే ఆవిడ పాడినట్టుండదా? పాడు గజాల. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే చూసింది మనసు. శాంతి ఏమండి, నాకు హార్ట్ అటాక్ సినిమా చూడాలనుందండి. ఎలా కుదురుతుంది శాంతి? ఏ మీకొస్తే చూడలేనా? అబ్బా జోక్ చేశానండి. ఇందాక చెప్పి నీకు నిజం అనుకుంటున్నావా? 2 జోకే. ఏమండి, మన ఇద్దరు జోడీ చూసి వీళ్ళందరూ దిష్టి పెడుతున్నారు. మన జోడీ డి జోడీకి వెళ్తే టైటిల్ మందే శాంతి. ఏమండి వెనకరండి, అనసూయ గారు మీకు లైన్ వేస్తున్నారండి. ఏమమ్మా మీకు పెళ్లి కాలేదా? మీ ఆయన ఉన్నాడు కదా, మా ఆయన అందంగా ఉంటే చూసేస్తావా? ఏంటమ్మా ఇది అసలుకి? శాంతి తినకుండు, నాగబాబు గారు నీకు లైన్ వేస్తున్నారు. యావండి నాగబాబు గారు, ప్రపంచంలో 6 అడుగులు అందగానని అందరికీ తెలుసు కదా. నా భార్య తప్ప ఇంకెవరూ దొరకలేదా మీకు? నాగబాబు గారు అందంగా ఉంటూ నా భార్య చేసిన తప్ప. యావండి నాగబాబు గారు, అందంగా పుట్టడం మేము చేసిన తప్ప. శాంతి, ఆ కళ్ళకు దూరంగా మనకు ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోదాం శాంతి. వద్దు శాంతి, వద్దు. ఏమండి షాపింగ్ మాల్ అండి? అదేంటే ఎవడో తప్పిపోయిన కుర్రోడు దొరికినట్టు అంత షాక్ ఇచ్చో.
కలగంటి లోకములకు. సరే నువ్వు షాపింగ్ చేసుకొని నేను వెయిటింగ్ హాల్లో కూర్చుంటాను. ఆయన బంగారం. ఇది వెయిటింగ్ హాలా? వెయిటింగ్ హాలా? నాగబాబు గారు ఏంటండి ఇది? నేను షాపింగ్ మాల్కి వచ్చానా లేకపోతే ఏమన్నా అడవిలోకి వచ్చానా? దగ్గు వస్తుంది డాక్టర్ గారు. దగ్గితే దగ్గురాక దంపు లక్ష్మి వస్తుందంటరా. హలో ఎక్స్క్యూజ్ మీ. రాజు అది ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే రాది ఎలాగున్నావురా? 1997 వరకు బానే ఉన్నారా? ఆ తర్వాత ఏం జరిగిందిరా? పెళ్ళయిందిరా. ఒరే నీకు విషయం చెప్పాలరా. ఈ ఇన్సర్ట్ చేసుకుంటే నేను ఎలాగున్నానో చెప్పరా. అచ్చం హీరో విక్రమ్ లాగా ఉన్నావురా. ఒరే విక్రమ్ అంటే గుర్తుకొచ్చింది. అపరిచితుల విక్రమా లేకపోతే ఏమో మేమో అంటాడు ఆ విక్రమా? ఐ సినిమాలో వైరస్ ఎక్కించిన తర్వాత ఉంటాడు చూసావా ఆ విక్రమ్. అవును నాకు అర్థం అవుతలేదు. ఏంటి డాక్టర్ ఏంటి డ్రెస్ ఏంట్రా అసలు? ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో నా లవర్ తో షాపింగ్ వచ్చా. ఇక్కడే డాక్టర్ అయ్యా. ఇక్కడే పెళ్లి చేసుకున్నా. అది ఇంకా షాపింగ్ చేస్తానే ఉన్నాయి. ఒరే అదే ఇందాక నుంచి చూస్తున్నాను అచ్చం శోభన బాబు గారు లాగా ఉన్నారు. ఈయనెవర్రా? జూనియర్ శోభన బాబు. బలిపేటం సినిమా అప్పుడు వచ్చాడు షాపింగ్. అక్కడ బలైపోయాడు. ఏమండి ఈ చీర ఎలా ఉందండి? నువ్వు ఫ్యాన్ కు ఊరేసుకోవడానికి కరెక్ట్ గా ఉంది. అది కాదండి ఈ చీర నా ఒంటి మీద ఉంటే ఎలా ఉందండి? మర్రి చెట్టు మీద గాలికి ఏదో చీర చెగిరిపోయినట్టుంది. ఏమండి మీరు తెల్ల చీరలో ఉంటే మూడు కొంటారా లేకపోతే ఎర్ర చీర కట్టుకుంటే మూడులో ఉంటారా? నేను వేరే దాన్ని కట్టుకుంటే మూడులోకి వస్తా. అవునురా అది ఆ మాస్టర్ ఏంటి? ఈ పిల్లలు ఏంట్రా? ఇక్కడ వెయిటింగ్ రూమ్ కి వచ్చిన పిల్లలకి ఇక్కడే పుట్టిన పిల్లలకి ఆయనే మాస్టర్. అరే పిల్లలు, నిన్న మన సావిత్రి కథ గురించి తెలుసుకున్నాం కదా, మీకు ఏం అర్థమైంది? పెళ్ళాం చేతుల్లో నుంచి మగున్న ఎముడు కూడా కాపాడాడని అర్థమైంది. మీరు ఉండండి సార్ ప్రతిదానికి. అదే అర్థమైంది. మరి నేను విన్నాక పాఠం. ఒరే వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి? నువ్వు పాఠం చెప్పటం వాస్తవం, వాళ్ళు వింటున్నారు అనుకోవటం భ్రమ. అంతే కదరా? ఇప్పుడు చూడండి వీళ్ళు ఎలా చెప్తారు. అరే ఆకాశంలో ఒక మామిడి చెట్టు ఉంది, దాని కాయలు ఎలా కోసుకొస్తారు? ఏమంది పక్షిలాగా ఎగురుకుంటూ వెళ్ళి కోసుకొస్తారు. వాళ్ళ పక్షిలాగా నీ అయ్యి మారుతాడా? ఆకాశంలో మామిడి చెట్టు మీ అయ్య మొలిపిస్తాడా? ఏం పాఠాలు రాయి నీ పాఠాలు? అదిగో ముందు మీ వాడికి అయిందంట, కడుగుపో. నేను గడగాల? నువ్వు గడక నికీషి పటేల్ వస్తుందా వాడికి గడగడానికి? ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. మా ఆవుని తీసుకొని నేను వెళ్ళిపోతాను రా. లోపలికి ఎంటర్ అవడం వరకే మన పని, బయటికి వెళ్ళడం వాళ్ళ చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. నేను కానీ తెగించానంటే దేనికైనా సరే తెగింతాను తెలిసినా? ఏదైనా సాధిస్తా. ఏదైనా సాధిస్తాడ్రా. ఏది కట్టప్ప నెత్తి మీద 4 గంటలు బిక్కుని రాబో. కష్టం రా. అది ఇది కూడా అంతే కష్టం. మనం అలా కాదు. అది ఏమండి నేను డ్రెస్ మార్చుకుంటున్న రూమ్ లో సీసీ కెమెరా ఉందండి. సీసీ కెమెరాల వాల్యూ తీసి పడేశారు కదా. ఏమో దీన్ని చూడడానికి కూడా సీసీ కెమెరాలు పెట్టాలరా? ఏమండి నేను కూడా ఇక్కడే మార్చుకున్నానండి. నిన్ను సీసీ కెమెరాలు నువ్వు పట్టవలేవే. నిన్ను చూపించాలంటే జబర్దస్త్ పెట్టినట్టు 14 కెమెరాలు పెట్టాలి. అంటే ఇప్పుడు ఆ రూమ్ లో జరిగిందంతా నెట్ లో పెడతారా? అబ్బే లేదు, థియేటర్ లో నా పేరు ముఖేసుకుంటే ముందు నీదే వేస్తారు. నువ్వు పెద్ద ప్రపంచ సుందరమని. ఏంట్రా మాట్లాడుతున్నా? నా భార్య ఎంత అందంగా ఉంటుందో తెలిసినా? ఇది దీన్ని రేసుకెళ్లి శ్రీశైలం అడవుల్లో వదిలేస్తే ఏది కోతో ఏది మీ ఆవిడో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏమండి నాది కూడా అప్లోడ్ చేస్తారా? నీది నెట్ లో అప్లోడ్ అవ్వదలేవే. లోడింగ్ లోడింగ్ అని వస్తుంది. లోడ్ లారీలో ఉన్నావు కదా. అలాగైతే నేను ట్రయల్ రూమ్కి వెళ్ళను, నేను ఇక్కడే మార్చేసుకుంటాను. ఏంటి ఇక్కడే మార్చుకుంటావా? ఎందుకు అమీర్పేట సెంటర్కి వెళ్ళి అక్కడైతే బాగుంటుంది సౌకర్యంగా. ఇక్కడ మార్చుకుంటుంది అంతేగాని షాపింగ్ మానేస్తామని కానీ చెప్పరు. ఇక్కడ నుంచి బయటపడే ఛాన్సే లేదు. నువ్వు బయట తర్వాత కొంతమంది పేషెంట్లు సమస్యలు పంపారే చదువు ఆ నుంచి అట్ట మనం బయటపడలేము. సరే అవుతే నేను రామచంద్రపురం నుంచి శాసమ్మను మాట్లాడుతున్నాను. నా పెళ్ళైన కొత్తలో మా ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు. మంచిది. నాకు 2 పిల్లలు. వాళ్ళకి ఏం పేరు పెట్టమంటారు? పేపర్ వాడు పాలవాడు అని పెట్టమను. ఏమండి మా షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిందా? షాపింగ్ అయిపోయిందా?
ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషుగంటి ఏమండి 90% డిస్కౌంట్ ఇక్కడ కలగంటి ఇప్పుడిటు కలగంటి హరి ఓరు హరి ఓరు ఆల్రైట్ సో రోజా గారు ఎలా ఉంది ఆది స్కెచ్ పంచెస్ బాగున్నాయి కొత్తగా అనిపించాయి సీసీ కెమెరా ఈ మధ్య ఫేమస్ అయింది కాబట్టి ఒకరేమో పట్టరు ఒకరిని తీయటం కూడా వేస్ట్ బాగుంది నాగబాబు గారు ఎముడు కూడా పడి నవ్వారు నాగబాబు గారు అసలు డైలాగ్ పంచెస్ బాగున్నాయి అండ్ మంచి సిచ్యువేషన్ కూడా అంతా అయిపోయింది హ్యాపీగా వెళ్ళిపోదాం మళ్ళీ 90% మళ్ళీ అందరూ సెటిల్ అయిపోయి బాగుంది అది గుడ్ స్కెచ్ నైస్ ఇప్పుడు డబ్బులుంటే చాలు ఏదైనా చేయొచ్చు అంటున్నాడు మన సుధాకర్ కంటెంట్ ఉంటే చాలు డబ్బులతో కూడా పని లేదు అంటున్నాడు మన భాస్కర్ మరి వీళ్ళిద్దరిలో ఎవరు రైటో రైట్ నౌ చూద్దాం ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్ హాయ్ బ్రదర్ హాయ్ భయ్యా ఐఎమ్ డైరెక్టర్ సూపర్ సార్ ఎన్ని సినిమాలు చేశారు 150 సినిమాలు కానీ కో డైరెక్టర్ గా చేశారు మీరు అసిస్టెంట్ డాన్సర్ ఎన్ని సినిమాలు చేశారు నేను 50 సినిమాలు చేశాను అసిస్టెంట్ గా అవును సార్ కూర్చో కాబోయే డైరెక్టర్ కాబోయే డాన్సర్ కాబోయే మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విష్ ద సేమ్ ఆల్ ది బెస్ట్ సేమ్ టు యు మనం కలిసి వర్క్ చేద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నా పేరు భాస్కర్ సార్ 150 సినిమాలు పనిచేశాను సార్ అవునా డైరెక్షన్ ఛాన్స్ కోసం చూస్తున్నాను సార్ నేను అడిగాను నేను చెప్పాలి కదా సార్ యాటిట్యూడా ఫుల్ ఏం చెప్తావు అదే ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మన నెల్లూరు సుబ్బారెడ్డి గారు చెప్పారు సార్ ఫోన్ కలుపు సార్ సుబ్బారెడ్డి గారు అనే సార్ కో డైరెక్టర్ భాస్కర్ ని ఆ సార్ కలిశాను సార్ ఒకసారి మాట్లాడండి సార్ 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 లైన్ లో ఉన్నారు హలో సుబ్బి హలో ఒరే సుబ్బి ఏంది ఇది ఒరిజినల్ ఫోన్ అది అయితే క్యారెక్టర్లు ఉన్నాను ఇక్కడ అదే భాస్కర్ అని నేను చూసుకుంటాను ఓకే బాయ్ ఇది ఫోన్ అంటే ఎన్ని సినిమాలు చేసావు 150 సినిమాలు కో డైరెక్టర్ గా పనిచేస్తాను సార్ నా దగ్గర అద్భుతమైన కథ ఉంది ఓకే ఒకసారి చెప్తాను లైన్ వింటారా ఇప్పుడు ఏ సినిమాలైనా హీరో ఫ్యామిలీని కాపాడుకుంటాడు కానీ మన సినిమాలో ఏంటంటే హీరోయిన్ ఫ్యామిలీని కూడా కాపాడుకుంటాడు సార్ ఎలా ఉంది సార్ కథ బాలేదు నాకు ఎలా ఉండాలంటే 3 పాటలు ఉండాలి ఫస్ట్ సీను సెకండ్ సీను లాస్ట్ సీన్ ఫస్ట్ సీన్ ఏంటంటే మీలో ఉన్న హీరోయిజం బయటపడుతుంది సార్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫాదర్ ని కాపాడతారు క్లైమాక్స్ లోకి వచ్చేసరికి హీరోయిన్ ఫ్యామిలీని కాపాడతారు సూపర్ డబ్బులు ఇరా ఇవి అడ్వాన్స్ పెట్టు ఇతనేంటి సార్ డాన్సర్ ఎన్ని సినిమాలు చేసావు నేను డాన్సర్ గా 50 సినిమాలు చేశాను సార్ సరే ఓ స్టెప్ చూపిస్తాను సార్ మంచి డాన్సర్ సార్ నేను కూడా చాలా సినిమాలు నువ్వు చెప్తావు ఏంట్రా ఇప్పుడు భాస్కర్ వేష్టపతి మెగాస్టార్ చిరంజీవి గారు కదా అవును సార్ కొరియోగ్రఫర్ నువ్వా చేసిన డాన్స్ మాస్టర్ కి అసిస్టెంట్ నేను చేశాను సార్ సార్ నమస్కారం సార్ నా పేరు జితేందర్ సార్ నేను 50 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను సార్ కీబోర్డ్ ప్లేయర్ వాయిస్తాను సార్ నేను నేను ఏం అడిగాను ఏం అడగలేదు సార్ మళ్ళీ మొత్తం స్టోరీ చెప్తానంటే నాకు అర్థం కాదు వాళ్ళని అడిగారు కాబట్టి నన్ను కూడా అడుగుతారేమో అని చెప్పాను సార్ చెప్పు సార్ నా పేరు జితేందర్ సార్ జితేందర్ కాదు ఎన్ని సినిమాలు చేస్తావు చెప్పు 70 సినిమాలకు కీబోర్డ్ ప్లేయర్ వాయించాను సార్ ఒక ట్యూన్ చెప్పు ఏ స్కేల్ వాడాను సార్ నేను నటరాజ్ వాడాను సార్ మీరేది వాడారు సార్ క్యామిల్ అడిగింది సాంగ్ లో స్కేల్ ఏం వాడు 7/5 సార్ 35 వాడు 35 ఉందా సార్ 65 85 85 వాడరా ట్యూన్ బానే ఉంది ట్యూన్ బాలేదు నేను చెప్తాను లా 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 నువ్వు 2 వాడావు టి అను నేను 3 వాడాను డబ్బులు ఇరా రేపు వచ్చేసి రే నీకు బుద్ధుందారా ప్రపంచంలో ఎవడైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్యూన్లను కాపీ కొడతాడు నువ్వేంట్రా చెప్పిన 2 నిమిషాల కాపీ కొట్టావు కడుపు కన్నం తింటున్నావా గడి తింటున్నారా అజ్జుడా నీచుడా నికృష్ట తేలుస్తా
వాడు నన్ను కొట్టేసాడు అనుకుంటున్నాను కదా? లేదు సార్. అది హలూజినేషన్. అంటే ఏంటి సార్? అంటే భ్రమ. వాడు కొట్టేట్టు ఫీల్ అయ్యాడు. నన్ను కొట్టే దమ్ము లేదు, అది సీన్ లేదు. ఓకేనా? ఓకే. మీ ఇద్దరు ఓకే అయిపోయారు. రేపు షూటింగ్ వచ్చేయండి. సార్ హీరో ఎవరు చెప్పలేదు. దగ్గరికి రా. దేవుడు ఎవరు నీకు? దేవుడు వెంకటరామూర్తి సార్. నేను ఆ దేవుడు కదా. మీరే సార్. ఆ ముక్క ముందు చెప్పాలి, కొట్టక ముందు. బాబు సెట్ ప్రాపర్టీస్ అని తీసుకురండి అమ్మా. ఎక్కడయ్యా హీరో? సార్ నమస్తే సార్. ఎన్ని గంటలకు వచ్చారు సార్? మేము 6 o'clock వచ్చాం సార్. ఓకే ప్యాడ్ ఏ సార్? తగ్గు తీసి నా ముందు. రెడీ చెప్పు సార్. ఫస్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోతాం సార్. సాంగ్ డిసైడ్ అయిపోయా? సాంగ్ డిసైడ్ అయిపోయి సార్. మంచి అద్భుతమైన సాంగ్. హీరోయిన్ మీకు మీ ఫోటో చూడగానే పడిపోతుంది, మీరు ఎంటర్ అవుతారు. ఒకసారి సాంగ్ హీరోయిన్ తీసుకురండి అమ్మా. హీరోయిన్ ఒక్క నిమిషం. హీరోయిన్ వచ్చిందే? వచ్చింది సార్. సార్ బ్లెస్సింగ్స్ అంటే తీసుకో. అది బొంబాయిలో తీసుకుంటారు, ఇండియాలో తెలుగులో ఎలా తీసుకోవాలి? ఓకే సార్. అదేంటి బోర్డు ఇలా పెట్టారు? సారీ సార్. ఏంటి సార్ అన్యాయం? కష్టపడి కథ రాసింది నేను, మాటలు రాసింది నేను, డైరెక్షన్ నాది, మీరేసుకున్నారేంటి సార్? నాకు అర్థమైపోయింది ప్రాబ్లం. ఇంకా సార్ 15 సంవత్సరాల నుంచి కో డైరెక్టర్ గానే ఉన్నాను సార్. నీకు అవకాశం ఇచ్చింది ఎవరు? మీరే సార్. అందుకే మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, నిర్మాత అన్ని నేనే. మూసుకొని చెయ్యి. ఫస్ట్ సాంగ్ వెళ్దాం సార్. పాపతో కొరియోగ్రఫీ సాంగ్ ప్లీజ్ అమ్మా. సార్ స్టెప్స్ చూపించారు. ఓకే గుర్తుకొచ్చిందా సార్? ఇప్పుడు మీరు మీ స్టెప్స్ చూపిస్తున్నాను. ట్రైల్ చేద్దాం. షార్ట్కి వెళ్ళిపోతాం. అక్కర్లేదు, డైరెక్ట్ షార్ట్. ఎవరినా? యూకే. రెడీ యాక్షన్ మ్యూజిక్. కావాలని అది ట్రాలీ లాగేవు కదా? ట్రాలీ బేరింగ్ లో ఆయిల్ వేయలేదు సార్. నన్ను ఏం చేయమంటావు? నేను కింద పడితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? స్లోగా లాగలేదు, తెలియదా? సారీ సార్, క్షమించండి సార్. ఇప్పుడు ట్రాలీ షాట్ ఉంది, మళ్ళీ ట్రాలీ షాట్ ఉంది సార్. హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉంది, హెల్మెట్ పెట్టుకుంటాను. హెల్మెట్ పెట్టుకుంటే నువ్వు ఎవరికి కనిపిస్తావు అని జనాలు అడుగుతారు సార్. హీరో గారు ఓకే యాక్షనా సార్? కట్టు. ఎందుకు సార్? ఇక్కడ ఏముంది? సుధాకర్ పండు. మన పండ్లేది? పండు ఎందుకు సార్ ఈ సాంగ్? నాకు పండు ప్రతి సీన్ లో ఉండాలి. ఓకే ఫ్రూట్స్ అరేంజ్ చేయండి. వెళ్ళండి. ఇక్కడ నుంచి ఫ్రూట్స్ ఇసురుతూ ఉండండి. ఓకేనా? రెడీ సార్. మ్యూజిక్. కట్ 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 కట్. ఆ కాయ ఎవరు కొట్టారు? ఫ్రూట్స్ ఏమన్నారు కదా సార్? షార్ట్ లో ఫ్రూట్ రావాలన్నారు. ఫ్రూట్ కాదు అది, కాయ. అది ఫ్రూట్ అంటే తల మీద ఏమనే? అంటే నన్ను చంపేద్దామనే? నన్ను చంపేద్దామనే? నెక్స్ట్ సీన్ ఏంటమ్మా? నెక్స్ట్ సీన్ హీరోయిన్ తో సాడ్ సిచ్యువేషన్ సార్. అక్కడ కూడా పళ్ళు ఉండాలి. హీరోయిన్ ఏడుస్తూ పాడుతుంది సార్ పాట. అక్కడ ఏంటి? అక్కడ సుధాకర్ పండు. ప్రతి సీన్ లో పండు ఉండాలి సార్. రెడీ రెడీ. కెమెరా రోలింగ్. ఓకే యాక్షన్ మ్యూజిక్. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవేందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని. ఓకే కదా? ఇది డాన్స్ అంటారా? డాన్స్ కాదు, నీ ఎక్స్ప్రెషన్ పెట్టాను. సార్ డైరెక్టర్ గారు ఇలా ఒకసారి రండి. ఎవడండి వీడు? బురదలో పంది పడినట్టు కొడుతున్నాడు. రేయ్ ఎలా ఉందో తెలుసారా? చింపాంజీకి పట్టలేసినట్టు నా ఫేస్ అంటా. రేపు థియేటర్ లో సినిమా
వచ్చేస్తారా ఇండస్ట్రీకి? నన్ను అంటావేంట్రా? అయిపోయింది కదా, మూసుకుని దుబ్బి. సూపర్ సార్, సినిమా కంప్లీటెడ్. ఏం చేయమంటారు? నువ్వు మామూలుగా ప్రతి సినిమాకి ఏం కొడతారు? గుమ్మడికాయ కొడతారు. ఇక్కడ పండు కొట్టిన వెరైటీగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నా సార్? ఏం మాట్లాడుతున్నా అంటే తొక్కలో నీకు చెప్పినట్టు వినాలంతే. యూకే ఇక్కడ. ఓకే సార్, సినిమా అయిపోయింది కాబట్టి అట్టుపండు కొడతాం. ఎస్, కొట్టు. ఎక్కడ కలుద్దాం సార్? సుదర్శన్ సౌండ్ ఏమి ఉంది కదా, మానిషోలో వస్తాను నేను. తప్పకుండా సార్, మీరు వచ్చేయండి. ఎందుకు వెళ్ళండి. ఓకే, రెడీ. హాయ్ ఆడియన్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు ఇంత సూపర్ సినిమా చేసినటువంటి మన సుధాకర్ పండు గారు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. చప్పట్లు. అభిమానులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ నా సినిమాని ఇంత అద్భుతంగా మీరు విజయం చేశారు, చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఎలా ఉంది? పండు పండు హలో హలో ఏం కంగారు పడద్దు. ఈ పనులని మొత్తం ఏరితే నెక్స్ట్ సీన్ లో పనికొస్తుంది మన నెక్స్ట్ మూవీలో. ఓకే రోజా గారు ఎలా ఉంది? నాకు సుధాకర్ యాటిట్యూడ్ బాగా నచ్చింది, బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. నాగబాబు గారు బాగుంది స్కిట్. ఎందుకంటే సుధాకర్ ఆర్టిస్ట్ గా, నువ్వు డైరెక్టర్ గా చాలా సార్లు చేశారు, మీరే చేసినప్పుడల్లా బాగుంది. సుధాకర్ మాత్రం ప్రమాణం చేశాడు. ట్రాలీ లాగే ముందు అతని ముఖంలో అది క్లోజప్ లో చూస్తే విపరీతం భయానికి లోనైనట్టు ఆ ఎక్స్ప్రెషన్ బలి ఇచ్చాడు. తర్వాత సాడ్ సాంగ్ లో కుక్కలాగా ముఖం పెట్టి వింతగా చేశాడు యాక్టింగ్. బాగా సరదాగా ఉంది. గుడ్, నైస్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇప్పుడు కష్టపడి ఆ బ్రహ్మదేవుడు బొమ్మలు గీసి ప్రాణం పోస్తుంటే ఇక్కడ మన అభి అదే బొమ్మలు గీసి ప్రాణం తీసేస్తున్నాడు. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నాడు అదే అభి along with this team. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ సందీప్ గారు ముక్కు కొరికేశాడు. సందీప్ వాడు నీ ముక్కు కొరికాడా? నీకు ఉంటదే ఇంత ముక్కు, అది కూడా కొరికేసిండా? వాడి సంగతి ఎందుకు చూద్దాం పద. వద్దు నాన్న. వద్దంటావేంట్రా? ఎందుకు వద్దు? నేను వాడు చెవు కొరికేసాను చూడు. రోజు ఇలా చేస్తే కంప్లైంట్లు వస్తాయిరా. మీ టీచర్ నిన్న ఫోన్ చేసి మీ అబ్బాయి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఉన్నాయి, వాడు ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి పాస్ అవుతున్నాడు అంటున్నాడు. ఇలా కాపీ కొడితే అయితే నువ్వు ఎలా బతుకుతావురా? డబ్బింగ్ సినిమాలు చేసుకుంటున్నా. ఓరే నాన్న, డబ్బింగ్ సినిమాలు చేసుకోవాలంటే దానికి బేసిక్స్ వచ్చి ఉండాలిరా, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. నీకు ఏబిసిడీలు వచ్చా? పెద్ద ఏబిసిడీలా చిన్న ఏబిసిడీలా? నా బొందే ఏబిసిడీలు రా. ఏబిసిడీలో చిన్న ఏబిసిడీలు వేరేగా, పెద్ద ఏబిసిడీలు వేరేగా చెప్తారా? ఎక్కడి నుంచి వచ్చారా సౌత్ తెలివితేటలు? అన్ని మీ పోలికలే కదా నాన్న. రేయ్ లోపలికి వెళ్ళరా. కోడి బొమ్మ అంటే ఎలా చేస్తామండి? కోడిని కోసుకొని తినడం అంటే మనకు అలవాటు, కానీ కోడి బొమ్మ చేయడం ఎలా వస్తుంది? హలో కోడి అయిపోయింది కోడి బొమ్మ. నేను కోడి బొమ్మ తీయగానే కోడి చచ్చిపోయింది ఏంటి? కొంప తీసి నేను బొమ్మ గీస్తే కోడి చచ్చిపోయిందా? ఎంతకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేస్తే. ప్లీజ్ నా మీద వద్దు. డబ్బులు ఎదురా? ఏ డబ్బులు? ఎక్కడి? మొన్న ఖైదీ నెంబర్ 7 అప్పుడు తీసుకున్న డబ్బులు లేవు. ఇప్పుడు మళ్ళీ ఖైదీ నెంబర్ 150 వస్తుంది సినిమా. డబ్బులు ఎప్పుడు ఇస్తాను? నాకు అర్థమైంది. మీకు అద్భుతమైన మీ పెయింటింగ్ వేసిస్తా, దాన్ని బయట అమ్ముకుంటే 2 లక్షలు వస్తాయి. నా ముఖానికి అంత వాల్యూ ఉందా? ఉంది. అయితే అయిపోయింది. అంటే నేను బొమ్మ గీస్తే మనిషి చచ్చిపోతున్నాడు. ఎస్, ఇప్పటి నుంచి అంతా నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటా. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడా ఆ బ్రహ్మ బొమ్మలేసి మనుషుల్ని కిందికి పంపిస్తాడు, నేను బొమ్మ గీసి అందరిని పైకి పంపిస్తున్నాను. ఫ్రమ్ నాగబాబు గారు, రోజా గారు. హాయ్ సార్, మీకు శత్రువులు ఉన్నారా? బొమ్మ పంపించారు.
హలో ఏంటా ఊగడం? మాకి ఎక్కి ఎక్కి అలవాటైంది. ఏంటది? ఒంటే ఒంటే. సరే ఊగడం ఆపి ఎందుకు వచ్చావో చెప్పు. మాకి మీది చిన్న హెల్ప్ చేయాలి. ఏం చెయ్యాలి? ఇస్కు ఉడాదో. అదిరే అభి ఈడేం చేశాడరా? ఈడు చేసిన స్కిట్లకి మాది దేశంలో మొత్తం అందరు చచ్చిపోతున్నాయి. డాన్సింగ్ చేస్తాయి, యాంకరింగ్ చేస్తాయి, మిమిక్రీ చేస్తాయి. కొత్తగా బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ లో హీరోగా చేస్తాయి. కానీ కామెడీ ఎక్కడా చేస్తే చంపుతా. కామెడీ ఎక్కడ చేస్తాడా? కామెడీ చేశాడు కాబట్టి కదా మొన్న పండక్కి స్కిట్ కొట్టాడు. మళ్ళీ ఎప్పుడు కొడతాయి? మళ్ళీ పండగ వస్తాయి. సరే వాడికి సంపే కదా, ఇంకోటికి సంపు, ఈడికి సంపు. చెమ్మక్ చంద్ర ఈడి బొమ్మ ఎందుకు గీయాలి? ఎందుకు గీయాలి? ఈడేం చేసినాయి తెలుసు? ఏం చేసినాయి? ఒకసారి ఎత్తుతాయి, ఒకసారి దించుతాయి, మొత్తం ఎప్పుడు లేపుతాయి. మొత్తం లేపితే మీకు సస్తాయి. ఈడు స్కిట్లు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? భార్య వచ్చి భర్తను కొడతాయి. మాకి 7 పిల్లలు. మాకి పిల్లలు కొడుతుంటే మేము వాళ్ళకి ఎప్పుడు కొడతాయి? మాకు పిల్లలు ఎప్పుడు పుడతాయి? అయినా నీకు పిల్లలు పుట్టపోవడానికి మా చంద్ర చేసిన స్కిట్లకు ఏంట్రా సంబంధం? ఈడు చేసిన స్కిట్టుకి మాది దేశంలో 3 రూపాయల చిల్లరకి బస్సులో పిల్లని అమ్ముతున్నాయి. అవన్నీ కుదరదు. చంద్ర మాకు మంచి ఫ్రెండ్, అలా చంపడం కుదరదు. నువ్వు వెళ్ళిపో. సారీ సార్, మీరు ఏదో ఫోటో పంపించారా చూద్దాం అనుకునే లోపల డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. ఏం కావాలండి? బాగా వేస్తారంటగా. ఏంటది? బొమ్మ బొమ్మ. బొమ్మలు బాగా వేస్తానండి నేను. చెప్పండి. అయితే ఈ బొమ్మే. నీకేమైనా పిచ్చా? ఇది నీ బొమ్మ. నేను బొమ్మ వేస్తే మనిషి చచ్చిపోతారు తెలుసా? అంటే ఏదేస్తే అది చచ్చిపోద్దా? ఏదేస్తే చచ్చిపోతుంది. అయితే నేను చెప్పింది నువ్వేం చెప్తావు నేనేమేయాలి? నాకు అర్థమైంది. నాలాంటి బొమ్మలు ఇక్కడ వేయరు. అరే కండల వీరా, ఒక్కసారి తమ్ముడు నీకు దండం పెడతాను రా. అందరూ తమ్ముళ్ళు అన్నయ్యలు అంటే మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? సార్ మీరు ఫోటో పంపించారు, నా అప్ప నుంచి తీసుకుందామంటే ఈ మధ్యలో మేడం మళ్ళీ వచ్చావేంట్రా? ఇస్కు ఉడా దేనా సాబ్, బహుత్ పరేషాన్ లగ్ రే, జల్దీ ఉడా. అదిరే అభిగాడి ఫోటోనే. వీని చంపడానికి ఎందుకురా నువ్వు? కామెడీ లేదు సాబ్. ఇస్కా టీమ్ పే రాము బోల్కే మంచి బాలుడు సాబ్. మంచి బాలుడు కాదు, అది బాలిక. అన్ని లేడీ గెటప్లే. ఒక్కసారి టీమ్ లీడర్ చేస్తే బాగుంటాయి మాకి సున్నికి. ఎవరికి? రాముకే? రాముగా అన్నయ్య. నా వెనుకుంటే నాకే వెనుపుడు పడుస్తున్నావా? వెనుకున్నా కాబట్టి ఇప్పటిదాకా వెనుకనే ఉన్నా. ముందు వచ్చినోడు అంతా ముందే వెళ్ళిపోతున్నారు. నీ బొమ్మ గీస్తే నీ బొమ్మద్దు, నువ్వొద్దురు. సారీ. అప్పటి నుంచి మీరు ఫోటో పంపించారు. జడ్జెస్ రోజా గారు అండ్ నాగబాబు గారు, వీళ్ళ మీ శత్రువులు? వీళ్ళు మాకు కూడా శత్రువులు మేడం. పాకిస్తాన్ టెర్రరిస్టులు. వీళ్ళ కోసం బొమ్మ ఎందుకు సార్? అవర్ ఇండియన్ ఆర్మీ ఇస్ ఆల్రెడీ ఇన్ యాక్షన్ సార్. మేడం ఒక్కసారి 100 కోట్ల భారతీయులు భారత్ మాతాకి జై అంటే గుండాగి చస్తారు మేడం. వీళ్ళు వేస్తాను సార్, వీళ్ళ బొమ్మ వేస్తాను సార్. భారత్ మాతాకి. మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. సో రోజా గారు స్కిట్ విత్ ట్విస్ట్ ఎలా ఉంది? ఫైనల్ సూపర్ గా ఉంది. అండ్ స్టోరీలో కూడా క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్ గా తీసుకొచ్చారు. ఎవరు బొమ్మ వేయాలా అంటే. సో పవన్ ఏంటి వెరైటీగా వచ్చాడు. అండ్ రాము మనసులో కోరిక బయటపడింది. వెరీ నైస్. నాగబాబు గారు స్కిట్ ఓకే అవి, కానీ లాస్ట్ లో మంచి మెసేజ్ ఇచ్చాం. జబర్దస్త్ తరఫున మనం కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు పలుకుతున్నాం. ఆ మెమరీ గుర్తు తెచ్చినందుకు వెరీ గుడ్. థ్యాంక్ యూ అండ్ వి లవ్ ఇండియా.
ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరండి? అర్థం కాలా? పని మనిషి. ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ తో మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్. విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు ఒకడే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఎస్, పన్నోడు అంటే అది సార్. పన్నోడు లేకుండా మీటర్ దూరం కూడా మనం నడవలేము. దట్ ఈస్ పనోడు. యా, మాకు పని మనిషి కావాలి. ఎక్కడికి వెళ్ళినా పని మనిషియే కావాలంటారు. ఏ పని మనిషి వద్దా సార్? సార్, మీ ఇంట్లో పని మనిషి ఉందా? పని మోడున్నాడా? నా చేతిలో ఏ అధికారం లేదు, అంతా మా ఆవిడ చూసుకుంటది. ఓ వెరీ గుడ్ సార్. సో ఆవిడ కూడా పని మనిషినే పెట్టుకుంటుంది. వెరీ గుడ్, నైస్ సార్. అమ్మా రోజమ్మా, మీ ఇంట్లో పని మనిషి ఉన్నాడా? పని ఓడున్నాడా? నేను ఎప్పుడు షీకే సపోర్ట్ చేస్తా. అంతేలేండి, షీకే సపోర్ట్ చేస్తారు. నేను నిన్ను అడగలే ఏ అంటే నువ్వు పనోని పెట్టుకో, పని మనిషి నీ పెట్టుకో. అదేంటి నీకెలా తెలుసు ఏంటి? నీ పని ఇంట్లో నువ్వే చేసుకుంటావు. అదేగా నీ గ్లామర్ రహస్యం. అందుకే సార్ ఏదో రోజు ఏదో రకంగా ఈ పనోడు గొప్పతనం, ఈ పనితనం గొప్పతనం తెలిసేదాకా ప్రొఫెషనల్ గా ఒక చిన్న గేమ్ ఆడుతున్నాను సార్. ఈ గేమ్ కి మీరు సపోర్ట్ చేయాలి. చేస్తారా? చిటికలో వచ్చేస్తాను సార్. నాన్న పని మనిషి లేకపోతే ఇంట్లో ఏం తోచట్లేదు నాన్న. పాలు రావట్లేదు, పేపర్ రావట్లేదు, పళ్ళు తోమకాలనిపించట్లేదు, స్నానం చేయాలనిపించట్లేదు. చివరికి అవుతావా? అన్ని చేసుకునే వయసులో నువ్వే అలా ఉంటే ఏం చేసుకునే వయసులో నేను ఎలా అనాలరా? పని మనిషి కావాలని ప్రకటన ఇచ్చావు కదా, ఇచ్చావా? నెల రోజులైంది ఇచ్చి, ఒక్కరు కూడా రాలేదు. వస్తుందేమో, వెయిట్ చేద్దాం. హలో 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 హలో, పని మనిషి కావాలన్నారు. పని మనిషి కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. పని మనిషి కూర్చో. పని మనిషి అంటే కింద కూర్చోవడం కాదు, పైన కూర్చోవాలి. మా ఇంట్లో పైన కూర్చో. నిన్ను క్లిష్టమైన ప్రశ్న అడుగుతాను. నీ పేరు? రత్తాలండి. అప్పుడే భూమిలోకి పుచ్చిన రత్నంలాగా ఉన్నావు. నువ్వు వంట చేసిన తర్వాత ముందుగా ఎవరికి పెడతావు? యాజ్ యూజువల్ గా ఇంట్లో యజమానికి పెడతానండి. వెరీ గుడ్. పని మనిషి అంటే నీలాగా ఉండాలి. ఇంతకు నేను పని మనిషిగా సెలెక్ట్ అయినట్ట కానట? నువ్వు ఇక్కడ నుండి ఇంట్లో పని మనిషివి కాదు. కొంపదీసి నేను పని ఉన్నాను తెలిసిపోయిందా ఏంటి? బాబు గారు, నువ్వు నా ఇంటి మనిషి అని చెప్తున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పని మనిషి సెలెక్ట్ అయినట్టేనా? సెలెక్ట్ అయిందిరా. కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. నువ్వు పని మనిషా? కాదు. తెలిసిపోయిందా ఏంటి? నువ్వు పని మనిషి కాదు. లేదండి, నేను పని మనిషినే. నువ్వు అది నేను మనిషా కోయిరాలా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నానా. కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. నానా, ఇంతకీ ఈడోరు? పని మనిషి. ఓ, పని మనిషా? కరెక్ట్ టైంలో సింక్ లో పట్టుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, పోయి నేను కాలేజ్కి రెడీస్ వస్తానే. ఓకే. రత్తాలు, ఏమండి? రత్తాలు. బాబు గారు ఇక్కడ ఏదో పడింది చూడు. అక్కడ ఏం పర్లేదే. పడుతుందేమో నని. పడ్డప్పుడు చూస్తానండి. రత్తాలు. ఓకే. కొంటే చూపుతో నా మనసు మెల్లగా. ఏంటండి అయ్య గారు, ఏమైంది? చల్లటి నీళ్ళల్లో హీటర్ పెడితే ఏమవుతుంది? వేడవుతుంది. నా పరిస్థితి కూడా అదే. షాంపూ ఏంటో కనిపించే చావట్లేదు, ఎక్కడుందో ఏంటో. కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. ఏంటి తను చూసుకునేది లేదా? ఎలా పడతాలో పడిపోతావేంటి? సారీ, నాకు కొంటే చూపుతో
బాబోయ్ ఎంత ఫెసిలిటీ బాగుంటది. రత్తాలు నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో? నీ చీర కట్ట భలే ఉంది తెలుసా? అయ్యో మీరు ఊరుకోండి. మీరు నీ నడుములో నెలవంక దాగింది తెలుసా? అయ్యో భలే ఊరుకోండి. నువ్వు చాలా క్యూట్. అయ్యో ఏంటిది యాపిల్ ఎందుకు? 4 ఇళ్లలో కష్టపడి చెమటోడ్చి కష్టపడే ఒక పని పిల్లకి అలసిపోయేటప్పుడు కనీసం ఫ్రూట్ కూడా తినొద్దా సార్? పిచ్చిదాని ఎలా బతుకుతావు నువ్వు? మీరు వదిలేస్తే బతికేస్తా. రత్తాలు రత్తాలు ఈడొకడు. నేను మార్కెట్కి వెళ్తున్నా. ఏందమ్మంటావు? బత్తాలు తీసుకుంటా. బత్తాలేంటి? ఇప్పుడు తిన్నంత లూజ్ గా ఉంటుంది, అదే ఫ్రూట్స్ తింటే గట్టిగా ఉంటది కదా, అందుకని. పిచ్చి రత్తాలు ఎలా బతుకుతావో ఏంటో. పనోడు కన్నా పని మనిషిగానే లైఫ్ సెట్ అయిపోయేటట్టుంది. సూపర్, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఏంటండి? నేను స్నానానికి వెళ్తున్నా, టవల్ తీసుకొని రావా? తీసుకొస్తా. రత్తాలు నాకు కూడా టవలు. జలకాలాటలలో ఎవరికి ఇవ్వకూడదు, అమ్మాయి గారికి ఇస్తే సెట్ అయిపోతుంది. అమ్మాయి గారు ఏంటి రత్తాలు? మీకు ఏమైనా టవల్ కావాలా? తీసుకొచ్చుకున్నాను ఆల్రెడీ. మీరు మరి మొహమ్మద్ పడతాను, నేను లోపలికి వస్తాను. నాగండి. ఏం జరిగింది కనుక్కుందాం, ఆగండి. ఈ రోజు రత్నాల్ని ఎలాగైనా పడేయాలి. ఈ నూనె తలకు రాసుకుంటే నల్లబడుతుంది, కింద రాస్తే జారి పడుతుంది. ఈ రోజు రత్తాలను ఎలా అయినా నేను కౌగులించుకోవాలి. దీంట్లో ఉన్న పండు తింటే బలం వస్తుంది, తొక్క మీద కాలిస్తే జారి పడుతుంది. నాన్న మామయ్య ఏంటిది? మేము పెళ్లి చేసుకున్నాం. అవును. మీరు పెళ్లి ప్రపంచంలో ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారా? రేయ్ నేను పని మనిషి కాదురా, పని మనిషి. తాతయ్య నాన్న ఇంతకు ముందు మీ ఇద్దరు వేసుకున్నారు కదా కొంటే చూపుతోని, ఇప్పుడు నేను వేసుకుంటే ఎంతో కొంటే చూపుతో. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో రోజా గారు ఎలా ఉంది పని మనిషి /హీ? సార్ రాకేష్ కి బాగా వర్కౌట్ అయింది షీ గెటప్. ఇంట్లో పనోడుగా వెళ్ళిపోయా, ఇంటికి ఓనర్ అయిపోయావు. బాగుంది. నేను చూసినప్పుడంతా మూర్తికి మీకు సాంగ్. సో రొటీన్ స్టోరీ అనుకుంటున్నా, మధ్యలో అమ్మాయి రాగానే కొంచెం చేంజ్ అనిపించింది. ఫైనల్ గా బాగుంది. నాగబాబు గారు అదే కమల్ హాసన్ పిక్చర్ బామా రుక్మిణి కాన్సెప్ట్ ని పట్టుకున్నారు. మంచి థాట్ ఇది, తప్పులేదు. ఎందుకంటే మనం ఏ సినిమా నుంచి అయినా మనం దాన్ని ప్యారడీ చేయొచ్చు. గుడ్ స్కెచ్, నైస్. ఆల్రైట్ బాయ్స్, బాగా నవ్వించేశారు. ఇప్పుడు స్కోర్స్ టైం. లెట్స్ స్టార్ట్ విత్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. రోజా గారు ఇస్తున్న పాయింట్స్. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు కి రోజా గారు ఇస్తున్నారు. అదరే అభియాన్ టీమ్ కి రోజా గారు. రచ్చ రవి అండ్ టీమ్ కి రోజా గారు 10 పాయింట్స్. సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇస్ పిచ్చ రచ్చ రవి. మేధావి అనుకునే పిచ్చి రవి. So let's present the big 25,000 to today's performer of the day. 10,000 from Lalita Brand Rise and 15,000 from Jamadas, which goes to Racha Ravi and team. Racha Ravi and team, today's performer of the day. So poster please.
then keep waiting for us and good night. Keep laughing. Bye bye.